హలో అమ్మా. హలో బాబు అల్లునికి అల్ల ఫోన్ ఒకసారి మాట్లాడదాం. సరే ఇస్తుంది. బాపు ఇస్తున్నా, అల్లుడు పైన ఉండు. అవునా, ఏమండి ఫోన్ తీసుకొని మా బాపు మాట్లాడతాడంట. హలో నమస్తే అయ్యా, బాబురా. మంచిగానే ఉన్నాం, బాగానే ఉన్నాం. బాగుర్రా మీరు? బాగున్నా బాగున్నా, నేను కూడా బాగున్నా. మీరు అంత మంచిగురుగా. ఈ సంక్రాంతి పండుగకు మీరు అందరు రావాలి అని. పండగ సంక్రాంతిగా వస్తామే. వాళ్ళకు కూడా చేస్తాం. ఇద్దరు మరదళ్ళకు, ఇద్దరు తమ్ములకు, అందరూ అందరు రావాలని ఫోన్ చేస్తాం. హలో బాపు. సరేనా? తప్పకుండా రాదు. సరే బాపు, వస్తాం. సరే మరి ఉంటా మరి. వాడు గెట్టంతా తిండు, వరమంతా నచ్చిండు. వాడిని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇది ఇంటుందా పాలు నీకు వరినట్టే కానొస్తుంది. నేను ఏదోనా ఆడు మొత్తం దున్నిండు, గెట్టంతా ఖరాబ్ చేసి ఎట్లా చేయమంటావు? ఎట్లా చేయాలంటే మరి 10 మందిలో పిలిచి మాట్లాడిపోయాలి. తాగొచ్చితే రొల్లు పెడితే అవుతుందా? తాగొస్తే తాగొచ్చినట్టు వస్తుందా? లేకపోతే ఏం చేసి వచ్చినా తాగినట్టుగా వస్తుందా నీకు? ఎవరినన్నా పిలిచి అడుగు, తాగినో ఎట్లు కనిపిస్తుంది. పిలిచాడు కదా, పిలిచాడు కదా. తాగడు వచ్చి ఇంటికి వచ్చి వస్తున్నావు ఏంది? నాడు అన్నం పెడతా ఇంట్లోకి రా. అన్నవా? అన్నం పెడితే ఇంట్లోకి రా. వాడు పారాడు, అట్లా ఇస్తాడు, నువ్వు ఇట్లా ఇస్తావు. నీతో ఈ పద తాగి కొడితే ఇట్లనే ఉంటది. తాకుండా పోయి మాట్లాడాలి మనతోని. తాగిపోయి వచ్చిందా? ఎట్లా మరి కెట్టిపోతావు చూడండు. అదే 10 మందిలో పిలిచి మాట్లాడు. మాట్లాడతా. తీరిపోదురా. నేను ఇప్పుడే మాట్లాడతా. పోయి పంచాయతీ మాట్లాడరా. వచ్చినా కదా ఇందు, వచ్చినా కదా ఇందు. నువ్వు రాబోయే ఇట్లనే ఉంటావా? నువ్వు నేను వస్తున్నా. నీ వచ్చుడు 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 వచ్చి 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 కిల్ చేస్తావు. ఇంట్లో గ్యాస్ వంగిపోతుంది, నువ్వు పోతావా? నీ గ్యాస్ వంగిపోతుంది, నీ గ్యాసే వంగుతుంది. అయిపోయినా అదే నీ గ్యాస్ వంగుడు. బాగున్నారు బిడ్డ? బాగురా మీరు? అమ్మ మంచిగా ఉందా? బాగున్నాం బాగున్నాం. సంక్రాంతి పండుగ వచ్చింది కదా, ఈ పండుగకు అల్లుడు నువ్వు రావాలని ఫోన్ చేస్తున్నాడు కదా. వస్తాం బాబు. ఎప్పుడు? మంచిగానే ఉండు. ఇంత దాగి వచ్చిండు, పాలలతో లొల్లు పెట్టుకుంటాట. వచ్చి డాక్టర్లో కూర్చుండు బాబు. వస్తా బాబు, అమ్మకు చెప్పి వస్తుంది. ఇప్పుడు నాకుంటే పాలతో ఉంది, ఇదేమో ఇంట్లో పోయి ఫోన్ మాట్లాడుతుంది. వస్తా నేను కూడా. సెలవు వచ్చింది అంటున్నావు. సరే బాబు, వస్తా. నేను వచ్చిన రాకుండా వస్తా. బాబుతో మాట్లాడుతుంది. కొట్టుడు కాదు, వేస్తున్నావు. బాబాయ్ నువ్వు మంచి నువ్వు వెళ్ళిపో. వేస్తున్నావు. వెళ్ళిపో. నేను చెప్పేది మంచి చేసుకోబోతున్నా అక్కడ దెబ్బలు కొట్టదు. ఇవన్నీ ఇష్టం విడిగా నేను ఇష్టం. అవ్వా దీన్ని కొట్టి కొట్టిన తాయి కొట్టుకుంటాం అన్నట్టు. మొక్కల్లో మన్ను వాడా నీ దొరకుడు. ఏడుపుడు సారు మరి పడుతుంది. ఇంకేది ఇంకొకటి పడుతుంది. ఏడిపోతావు నువ్వు అవ్వరించా పో. నన్ను కాదు
అక్క దీన్ని ఊగానన్నా ఓడిచి అవగారింటి పోతంటే నేను ఓనే పోతి దాని ఊగానన్నా ఓడిచి ఈడుంటే సంక్రాంతి పండుగ వస్తే కిలో చికెను కిలో మటను ఊటిదే అవుతుంది ఇక ఆడికే పోతా మా అత్తగారి ఇంటికి పోతా తోలుకపోతా దాన్ని ఇడిచిపెడతా నేను మరి వస్తా ఈడుంటే మళ్ళా పైసలు ఖరాబ్ నేను ఆడికే పోతా దాన్ని బతిరాడాలి ఇప్పుడు పెళ్ళాన్ని బతిరాడాలి అబ్బా పెళ్ళాం బతిరాడాలి ఇది వండుకుందో ఏం చేస్తుందో అదే అదా లేవే ఏ కోపమే కొట్టాను లేవే ఆ పోదండి అవగారికి లేక నేను వస్తా వస్తా అయ్యే ఎట్టున్నాడా ఏమవుతుంది మా తమ్ముడికి ఫోన్ చేస్తాను మా తమ్ముడు ఎమ్మడికి పోతాను ఏమవుతుంది నేను రాకూడదా నేను నా రావా ఎందుకో లేవు నువ్వు లేవు నేను దేవస్తావా లేవా మీ అయ్య ఏడుస్తాడు మీ అమ్మ ఏడుస్తుంది మీ అయ్య ఏడుస్తాడు మీ అమ్మ ఏడుస్తుంది లేస్తావా లేవా లేవే లేస్తావా లేవా లేవా ఇంతసేపు వరుస్తావా అట్లే నేను లేవా నువ్వు పో లేవు బొంద మురుగా మురుతుంది రావు ఇప్పుడు కట్టుకుంటా అవగారింటికి పోతావా ఎత్తున్నా మరి లేవు ఎత్తున్నా మరి ఎత్తున్నా మరి బాగున్నారు బిడ్డ ఉన్నాడా అల్లుడు ఉండడా ఎవరు నమస్తే అయ్యా బాబురా బాగున్నాను ఏం లేదు బయట వేరే సప్లై ఇది సంక్రాంతి పండుగ సరే సరే వస్తుంది ఏం లేదు రియల్ ఎస్టేట్ ఏం లేదు బిజినెస్ డల్ సరే సరే ఓకే సరేనా తప్పకుండా రాదు ఏంటంటే బాబు ఏమో ఫోన్ చేస్తుంది సంక్రాంతి పండుగ రమ్మంటారు ఏం చేస్తున్నావు ఇంకేం చేస్తావు ఎప్పుడు ఇంట్లో ఉంటావు బయటికి రావు ఏం చేస్తున్నావు దూపైతే కొన్ని నీళ్ళు ఇంట్లోనే ఉంటావు కడుక్కున్నాడు దూపైతుంది నీళ్ళు అయితే ఉప్పు నీళ్ళు వేసుకొచ్చినావు ఫిల్టర్ నీళ్ళు లేవా లేవు బండి రాలేదు తాగు ఇప్పుడు ఆ బండి అయితే ఉన్నావు నువ్వు అయితే ఉన్నావు ఎట్లా తాగుతారు నీళ్ళు అయ్యా బిడ్డ అల్లుడు వచ్చాడు అమ్మ దాని ఇప్పుడు వచ్చాడు ఏం బిడ్డ ఇప్పుడే వస్తుంది అంత మంచిదా నీ కొరికేటవా అయ్యో ఏడుకలు దా బిడ్డ కాలు కడుకుందిరా మంచిదే బిడ్డ దగ్గర బ్యాగ్ తీసుకో పో బిడ్డ కడుక్కో నువ్వు కూడా కడుక్కో కడుక్కో అదా కదా
వీడియో ఇంట్లో తీసుకోపో ఇలా బిడ్డ కూర్చున్నా ఎప్పుడు బయలుదేరి అంత మంచిదేగా మంచిదేనే నీ కొడుకు స్కూల్ పోతుండగా మంచిగా పిల్లలు జర మంచిగా చదివియాలి మంచిగా అంత మంచిదేగా పని అంత మంచిగా నడుస్తుంది మంచిగా ఉండాలి బిడ్డ పిల్లగాని అయితే మంచిగా స్కూల్ చూడాలి ఏమంటున్నా ఈ పెద్దలు అయితే వచ్చే ఈ నడిపోయింది రాపాయి చిన్న ఆయన రాపాయి పండుగ ఏందో ఈ మనిషి ఏం చేస్తుందో ఈ ఎటు పోతే అటే పోతుంది ఇప్పుడే వస్తుంది అన్నా చెప్పన్నా తమ్ముడు ఎందాక వచ్చిర్రు వస్తున్నాం ఇక దారిలో ఉన్నాం. రారు ఇప్పుడే వచ్చింది నేను వచ్చిండా నడపన్నా? వచ్చిండు నడపన్నా వచ్చిండా? వస్తుండట దారిలో ఉండట. వస్తుండా? ఇక నీ సంగతి మనకు తెలిసిందేనా? ఫోన్ చేయకపోయినా ఒకసారి చేసినా వస్తుండట దారిలో ఉండట. చెయ్యి చెయ్యి ఏమన్నా సెట్టింగ్ చేయకపోయినావు మరి. ఇక ఇప్పుడు పోగానే మామ ఏం పెడతాడు వచ్చినాక సెట్ చేద్దాం. ఏ నడిపన్నది సామాన్యది లేట్ అవుతుంది, మనం ఆలోపు కూర్చుందాం. సరే రా జల్దీ రా. ఓకే. మా ఇప్పుడే వస్తున్నా ఇప్పుడే వస్తున్నా బాబు. కోపంగా పోతుంది మాట్లాడుకుంటా ఇప్పుడు వచ్చినవారా? ఇప్పుడే వచ్చినా అక్క, ఇప్పుడే వచ్చినా. కూర్చో. ఏమైందిరా అట్లా డల్గున్నావు? ఏందమ్మా గట్లున్నావు? ఒకదాని వచ్చినవేంద్రా మరి రేడి రాలేదా? ఏమంటున్నావు మరి ఎందుకని రాలేదా? వచ్చినవేంద్రా? రాలేదక్క. ఇందాక ఎట్లా వచ్చినావు మరి? ఇంటి ముంగడ దించిపోయిండు. ఇందాక వచ్చినాడు ఇంట్లో దగ్గర ఎందుకని రాలేదో? ఎప్పుడు అట్నే చేస్తాడు. ఆయనకు మర్యాదలు తక్కువైనాయంట, బాపు వాళ్ళు పట్టించుకుంటలేరంట, రాడంట. ఏం పట్టించుకుంటలేరట బాపు వాళ్ళు? నేను చేసుకోనని ముందే చెప్పిన. అనవసరంగా నన్ను చదువుకునేదాన్ని చదువుకోనియకుండా తాగుతోనికి ఇచ్చి పెళ్లి చేసిర్రు. అనవసరంగా నన్ను ఇచ్చి ఆగం చేసిరమ్మా. నన్ను చదువుకోనియకుండా చేసిర్రు, ఎందుకు కాకుండా చేసిర్రు. ఇప్పుడు నా జీవితం మొత్తం ఖరాబ్ చేసిర్రు మీరే. ఆడ సుఖంగా లేదు, ఈడ సుఖంగా లేదు. అందరికి చేసినా నీకు చేసినాం కా బిడ్డ, మరి ఇట్లా అవుతుందని మాకు తెలుసు. మరి నేను బావ వచ్చిండు, అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, మధ్య వచ్చిండు, వాళ్ళ అందరు కూర్చొని మాట్లాడదాం. మాట్లాడి పంపిస్తాం. తీయమ్మా ఎందుకు బాధపడుతున్నాం, మాట్లాడదాం. ఏం మాట్లాడతారో ఏం పంపిస్తారో మాట్లాడినాకనే పంపిస్తాం. తీ ఆయన సంగతి ఏందో, ఆయన ఎట్లెట్లా చేస్తాడో ఏం చేస్తాడో చూద్దాం, మాట్లాడదాం. ఏం మాట్లాడతారో మాట్లాడురమ్మా. మాట్లాడినాకనే పంపిస్తాం. బాపు అందరం కూర్చొని మాట్లాడదాం. దాదా ఉన్నవా? చిన్న బిడ్డ చిన్నాళ్ళు వచ్చింది. నాడు నాడు బాగున్నారు బిడ్డ. అదే నీ బిడ్డ మంచిగా ఉందా? కాలు కడుకో, బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకో, బ్యాగ్ పోరు బిడ్డ. ఎప్పుడు బయలుదేరు. నాడు కాలు కడుకో. చెల్ల కూడా వచ్చింది కదా ఇప్పుడేనారా? ఇప్పుడే వస్తుంది. బాగురా? మాట్లాడి పంపిస్తాం. తీ మాట్లాడక పంపిస్తాం. ప్రతిసారి ఇదే మాట చెప్పిరమ్మా. ఇంకా కూడా నన్ను మోసం చేయకు. ఇప్పుడు లాస్ట్ వారు నేను అప్పుడే చెప్పిన, ఊకే నన్ను ఉరిపియకు. నేను 12 మాట్లాడినాకనే పంపిస్తాం అంటున్నాం కదా. హలో బావ, ఏడున్నావు బావ? అక్క కొతే వచ్చింది, నువ్వు రాకపోతే? ఎందుకురా నేను వచ్చి ఏం చేయాలి? అక్క కొతే వచ్చింది, నువ్వు రా బావ, ఇంటికి రా. నేను రాను. ఎందుకని, ఏమైంది? రాను రా బాయ్, ఫోన్ పెట్టాను. మాట్లాడదా బావ? ఏమన్నా ఉంటే? ఏం మాట్లాడలేదు, ఏం లేదు. పెట్టాను, ఫోన్ పెట్టాయి. రా బావ, ఇంటికి వచ్చినాక మాట్లాడే. రాను, ఆ ఇంటికే రాను, ఆ ఇల్లేదు ఒక్క నేను రాను. రా బావ అంటే రాను రా అంటే ఒకసారి చెప్తా అర్థం కదా. సరే అనిలు బాబు.
పెద్ద బావ వచ్చే, చిన్న బావ వచ్చే, పెద్దకు వచ్చే, చిన్నకు వచ్చే, నడిపక్కేమో ఏడ్చుకుంటూ వచ్చే. ఎట్లా చేద్దాము మరి? బావ ఏమంటుండ్రా? చేసిన ఫోన్ చేస్తే రానని చెప్తుండు. రెండుసార్లు చేస్తారే. ఒకసారి ఎయిరా, సంవత్సరానికి ఒకసారి ఊరంతా పండుగ, అమ్మ బాధపడుతుంది, ఉన్నోళ్ళం అందరం ఉంటే. ఎన్నిసార్లు చేస్తారు? ఫోన్ చేసిన నేను చేయపో రాకుండా రేపు. ఇవ ఏడుతుందా ఈ పండుగ పోలే? అందరు ఉంటేనేమో నిమ్మలం ఉంటుండే. ఏం చేయాలనో ఎట్లా చేయాలనో, ఈ పండుగ ఎట్లనో, ఈ సంక్రాంతి పండుగ ఊరంతా పండుగ, నాకు పండుగ లేదు, ఈ పరిచయంతో తప్పదా? ఏం చేయాలనో ఏమో. ఇప్పుడే వచ్చినాం. బాగురా భవనం ఎప్పుడు వచ్చి వాళ్ళకు మాడలేవా? ఎప్పుడు వచ్చారు? అటే వద్దామని చూస్తున్నాము. ఇక ఇప్పుడే నడిపన్న ఆమె నాడ దించే వెళ్ళిపోయిండు. వచ్చిందా? వచ్చినాం, ఇద్దరం అయితే ఉన్నాం ఇప్పుడు. నడిపా ఆయనకు అనిపించలేదు, ఆ వదిన అయితే వచ్చింది. ఇలా పోందా మరి? ఇలా పోందా అవసరం సరే పోదామా? ఇలా పోందా? ఎందుకంటే వద్దు కానీ వాళ్ళ మధ్య మాటలేవా? మాట్లాడరు మా పెద్ద. సరే నువ్వు పోదాం. సరే వస్తాం. సరే బా. హలో సామానా తమ్ముడు తమ్ముడు అంటున్నావు. గుర్తుపడకపోతే ఏంది చెప్పు. ఫోన్ చేసే సంగతి ఏంది చెప్పు. రాకపోతే వదిన వచ్చింది మరి. రాని ఉండని, నేను రాను. అట్లాంటి రాను. నాకు ఎవరు లేడు, చుట్టాలు లేరు, మామ లేడు, అల్లుడు ఎవరు లేడు, నువ్వు లేవు. ఫోన్ పెట్టాయి, నువ్వు మాట్లాడదు నాతో. అరే గట్లా అంటావు ఏందన్నా? గట్లా అంటే అంతే ఉంటుంది. నువ్వు ఫోన్ అయితే పెట్టాయి ఫస్ట్. ఇప్పుడు ఏడునో చెప్పి మేము వస్తాం. నేను ఏడుంటే బయట ఉన్నా. మన కుమార్ ఫోన్ చేసిండు, ఏడురే రాకపోతే ఆడ వాళ్ళ ఇంటికి వచ్చిరే, మాకేమో కనిపించకపోతే ఇక వాళ్ళకి మాకు మాటలు లేవా అది ఇది అని ఆయన అనబట్టే. నేను రాను, ఎవరితో మాట్లాడాను. ఏడున్నా అడుగు. అమ్ముడు ఏడున్నావు? చెప్పు. ఏడున్నావు? నేను బయట ఉన్నా. రా ఇంటికి రా. నేను రాను, ఇంటికే రాను. నేను ఇంటికే అడిగే పెట్టా. ఇంట్లో గట్లంటే ఎట్లా? మేము ఉన్నాం కదా. ఉన్నా ఎవరు ఉన్నా నేను రాను, ఇంటికే అడిగి పెట్టా. బయటకు పోదాందా? నేను రాను బయట. మీతో నాకు అవసరమే లేదు. నువ్వు ఏడున్నావు చెప్పు, మేమే వస్తాం. ఏడున్నావు చెప్పు, మేమన్నా వస్తాం. బయట ఉన్నా తాళాలా. సరే వస్తున్నా మరి. తాళాలకా దారి వస్తున్నాం. మొత్తం నీదే మరి అన్న. ఎట్లయితే అట్లయితే. హలో అన్నా. తమ్ముడు ఏడునో తమ్ముడు? ఇంకా వస్తావు నీ వచ్చుకున్న వారే. నువ్వు ఎప్పుడు వస్తావు? పోతే పొలమలకే పోతావు, వస్తే ఊర్లోకి రావు. నేను వచ్చేది చెప్పాను, వస్తావా? ఇది తాళాలకు రావా? వస్తున్నామే ఇప్పుడే. మన కుమార్ కలిసి ఇంకెప్పుడు ఎంత అవుతుంది టైం? వస్తావా రావా? వస్తున్నా. ఇది అయిపోయినాక వస్తా. కళ్ళు మొత్తం అయిపోయింది. ఏ దగ్గర ఇది? ఈదులన్నా. సరే నువ్వు ఫోన్ పెట్టేసి లోపు వస్తున్నావు. టెన్షన్ పెట్టేస్తాను. తప్పని రా, వస్తేనే మంచిది. ఓకే వస్తా. గౌడు ఇక కళ్ళు లేదా? ఇక కళ్ళు పోయి బగ్గ తాగాలి, బగ్గ తాగాలి. పండుగ అయ్యాలి, గట్టి తాగుతా పోయి. నాకు కలిగించిపోయారు. నాకు వేరాదు. ఇలా బడికన్నా పోయేది ఉండేది. ఇప్పుడు కలిగించింది నాకు. ఏమైనా మరి ఏం చేస్తుందో మరి ఏం చేసేదో చెప్పు. బడి ఉమ్మట పోతావా నువ్వు? చేయకపోతే ఎట్లా? మన పని మనం చేయకపోతే మనం చేస్తారా? బడి ఉమ్మటే పోకపోతే మరి ఎవరు చేస్తారా? మన పని మనం చేయకపోతే మన వృత్తి మనం చేసుకోవాలి కదరా. మర్యాద మంచిగా ఆగే లేవా ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. మెల్లగా కూర్చుందాం. ఇంటి ఊరలో బాగేనా? సడగలేరుగా బాగేనా? కళ్ళు రేపు మా అల్లుడు సూపర్ కళ్ళు కావాలి. మంచి కళ్ళు అంటే కళ్ళే ఉండాలి. మా అల్లుడు ఎట్లా అంటే ఎప్పుడైనా మా అల్లుడు మా మామ ఓపించాడు అని యాడ్ చేయాలి. పోతానే మంచి కళ్ళే పోతా. ఎసంటి కళ్ళు ఎంత పుటమీ షెట్ ఇసుకరా. ఇగో ఈ పుటమీ కళ్ళే తెచ్చిన లొట్టి తెచ్చిన. అల్లుడు
తాగుదాము ఇవాళ తాగి ఈయన ఉన్నాం మీ సడకు లేరువే మాట్లాడకున్నా సరే మామ నువ్వు వస్తానో పోయాలి అలా కళ్ళు మంచిగా తీసుకురా మంచిగా పోతున్నాయి మంచి కళ్ళ తెచ్చిన అది పుట్టమీద షెట్ తీసుకురా పో మా అల్లుడు వచ్చిండు అల్లుడు ఇగో ఊరలో వచ్చిండు మంచిగా పోతా నువ్వేం బాధపడకు మంచిగా పేరుండాలి కళ్ళు తాగి పేరుండాలి మంచిగా పోతానే అట్లా పోయి తీసుకురా పో అల్లుడు మామ మీ మామ నేను అంత మంచిగా ఉండేటోళ్ళం నన్ను కాదని పని చేయపో మీ మామ నాకు బిడ్డ లేరు బిడ్డ నాకు బిడ్డలు లేరు మీరే అల్లుళ్ళు అనుకుంటా మీరే అని అన్న అల్లుళ్ళు అయితే నా అల్లుళ్ళు అయితే బిడ్డ మీరే మామ మాట్లాడపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అనుకుంటున్నావా దేని పిలుస్తలేరు ఇవాళ గిట్లా అయిపోయినా గిట్లా దూరం అయిపోయినవి ఇవాళ అప్పుడు మంచిగా ఉండి మొగలు కంచములో నేను ఉన్నట్టుంటివి ఇలా మీ మామ నన్ను లెక్క చేస్తలేడు నేను మాట్లాడుతూనే లేడు అయితే బిడ్డ మీరే నాకు ఇక ఎవరున్నారా మీరే అల్లుడు గౌడు కళ్ళు రేపు మా అల్లుడు సూపర్ కళ్ళు కావాలి మంచి కళ్ళు అంటే కళ్ళే ఉండాలి మా అల్లుడు ఎట్లా అంటే ఎప్పుడైనా మా అల్లుడు మా మామ ఓపించి కానీ యాడ్ చేయాలి పోతానే మంచి కళ్ళే పోతా ఎసంటి కళ్ళ ఎంత పుట్టమీ షెట్ ఇసుకరా ఇగో ఈ పుట్టమీ కళ్ళే తెచ్చిన లొట్టి తెచ్చిన అల్లుడు తాగుదాము ఇవాళ తాగి ఉన్నాం మాట్లాడకున్నా సరే మామ నువ్వు వస్తానో పోయాలి అలా కాట్నమేడు ఇసరేగా ఇంటికి పండుగ రమ్మని ఫోన్ చేసిండట నేను ఎందుకు పోతా ఫోన్ తాగుదా మీరే ఈయన గౌడు వస్తున్నావు గౌరవం ఇంకా నాయ రోడ్డు తాగుదా మీరే మనం తాగుదాం నాయ రోడ్డు తప్పుంది నమస్తే సామన్ అరే అల్లుళ్ళు వచ్చిరు నేను అప్పుడు వచ్చిన ముందుగానే ఉంటా నేనే మామ ఎప్పుడైనా నేను ముందుగానే ఉంటా లేట్ తీసుకుంటాడు మామ అల్లుళ్ళు మంచిదేనా అంతా పిల్లగాళ్ళకి ఇట్లా మంచి కూర మా వీడియో వచ్చానా మంచి కూర అందరూ గౌడు మా అల్లుళ్ళు ఇద్దరు వచ్చింది ఇప్పుడు కళ్ళుదే అదేపోతే పుట్టమే కళ్ళే మాట పుట్టమే కళ్ళు చెట్టు నాగుంబాం పిల్ల తాడు తీసుకురా మంచిది తీసుకురా అల్లుళ్ళు తమ్ముడు ఏమైంది ఇక్కడ నుంచి చిట్టి వస్తే నువ్వు రమ్మ ఇంటికి రాకపోతే అత్తమ్మ ఇట్లా బాధపడబట్టి మధ్యలో కొంచెం చిట్టి వస్తే నువ్వు ముందుగాలు వచ్చి నువ్వు వాళ్ళ గురించి నీకేమేరక నువ్వు నాకడ పెద్దోని ముందుగానే పెళ్లి చేసుకున్నావు నీకేమేరక నా వాళ్ళ గురించి నన్ను అడుగు నేను చెప్తా నువ్వు తాగుతావా తాగవా ఇప్పుడు అంతా పండుగ పూట ఎందుకన్నా ఇదంతా సపోర్ట్ అది నాకు అవసరం పండుగ లేదు వాడి పాల పండుగ అట్లా కాదన్నా ఉన్నదే ముగ్గురాళ్ళం మళ్ళా గట్లా అంటే ఎట్లా నేను రాను వాళ్ళు పండుగ చేసుకొని మీరు పండుగ చేసుకోపోదానికి వచ్చి తాగుదాం తాగినాకనే పోదాం కానీ మామ అత్త బాధపడుతురు వాళ్ళు బాధపడాలి నాకు అవసరం ఎట్లుంటదే నీకేమన్నా ఉంటే చెప్పు వాడికి నువ్వు ముందు నుంచి నువ్వు చెప్తున్నావు నీకేమేరకని మన మామ గురించి నువ్వు తినకాడి నువ్వు తిన్నావు ఆయన తినకాడికి ఆయన తిన్నాడు ఇద్దరు మధ్యలో నాకేం చూడాడు నాకేం తెలియదు అనుకుంటాడు నేను పండుగకొచ్చినా ఇంటికి వస్తానా నేను ఈడికేనిటే పోతా తెలివ తీరానికి చిన్న పొరడు మన బామ్మరిది అలా సంసారం బామ్మది వాడు బామ్మ పీసుగాడు కాడా నేను ఉన్నా కదా ఏంది చిన్న పొరడు గాడు చిన్న పోడా పెళ్లి చేసుకుంటే ఇద్దరు తండ్రి గాడి చిన్న పోడా పెళ్ళైంది నాకు ఎరికల సంసారము అమ్మా నా మొగను నావురా నా చెప్పదు మొగను అయినావు ఎందుకు బాగా అంత మనమే తీసుకుంటూనే అందరికి తీసుకోబా తీసుకోమంటే తీసుకుంటున్నాయి గట్ల చూస్తే సామన్నా
నా ముఖమే నవ్వు ఉంటుంది. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ముసు ముసునా ఉన్నా మాయరికా తీసుకో. ఇప్పుడు తీసుకో అన్నా తప్ప అన్నా మరి తీసుకో మామ తీసుకుంటున్నా. తీసుకో కానీ నీకు చెల్ల బూట్లుంటాయి నాకు చెప్పద మొగోని రాను కానీ పోయ్యా తాగే మంచిగా ఉంది కలేదు. మధ్యలో పోయి కళ్ళు అయితే మంచిగా ఉంది. ఉంటది కళ్ళు మంచిగా ఉంటది. నాకు ఎరికే కళ్ళు మంచిగా ఉంటది. నువ్వు పెద్దోనివి పెద్దోని నీకు ముట్టేది నీకు ముట్టింది. మీ బావ సేపు నువ్వంటే మర్చిపోయావు. ఎట్లా వస్తుందా? తాగురుగా తాగురు పైసలు పెడతాను నేను. మామకు పోయి ఎంత కళాజాత కలువ గౌడు పోతేనే ఉన్నది బాగా వచ్చినావు అందరికి. అందరికి వచ్చిన కానీ కళ్ళు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా కళ్ళు? మరి చెట్టు పుట్ట పోయి కళ్ళు ఏమంటే తెచ్చిరా. మంచిగా ఉన్న కళ్ళు మంచిదేనా? ఫోన్ వచ్చినప్పుడు అలా నేను వాడేసినట్టు ఊరికే ఫోన్ తీసుకుంటావు దగ్గర పెట్టుకుంటావు. పడేస్తా ఉంటావు. ఎందుకు తీసుకుంటావు అట్లా? ఫోన్ చూడు అంది కథ చూడు అని చూడు. మా పెద్ద నుండు పెద్ద ఆయనకు అప్పచెప్పిండు మా మామ ఇంత అప్పిప్పుడు ఆయన ముట్టలేదు ఆయన ముట్టింది ఈయన అంతే. అవన్నీ ఎందుకురా? అవన్నీ ఎందుకు? నీకు ఏమేరుక పెళ్ళి అయినప్పుడు పెళ్లి చేసుకున్నావు ఇంత నీ పోయింది. ఆయనకు నేనున్నా ఏముంది ఏం లేదు. వాడు చిన్నోడైనా బొమ్మది పెడతారు. ఆడు చిన్నోడు పీసుగా ఆడేటు పోయిండు. ఆడు ఫోన్ చేయడు ఏ చేయడు. బాబా వచ్చింది తెలియదు ఏం తెలియదు. అటే పోతాడు అటు ఆడు ఎటు పోతాడో నాకే తెలియదు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో వచ్చినావు వీడికి. నేను వచ్చిన మరి గాడికి వచ్చావు వీడికి వస్తారు. నేను రానా ఇంటికి. ఇంటికి పోదాం. రాను పోదామే. నేను రాను. బాధపడుతురు. నేను రాను. ఎవరు బాధపడా సరే నేను రాను. చెప్పే పోతురా మీద నందుడితేమయ్యో మీరు. సామానా చెప్తామే. నేనేం చేసిన? నాకు పెళ్లి 5 సంవత్సరమే. నువ్వు నన్ను ఊడ్చుకోనాకినావు. సంవత్సరం అయిపోతే ఊడ్చుకోనాకినావు అయిపోయింది. ఏమి ఊడ్చనాకి? మొన్ననే పెళ్ళి. మొన్ననే పాప పుట్టి అంతా గుంజుకూరు అంటావేమే. రావాలి వచ్చి మాట్లాడితే నీకు నీ ఫోన్ చూడు నీ కథ ఫోన్ చూడంటే కూడా నీకు ఎంతసేపే. ఏ నాకు అవన్నీ చెప్పా మీ మామ నీకు అందిస్తాడు. మామ
అల్లుళ్ళు లోన్ పెట్టుకోకూరు బిడ్డ లోన్ పెట్టుకోకూరు గౌడు నేను మాట్లాడితే నేను పెట్టుకుడా మాలో సరిపోయేది కలువ కాకపోతే ఫోన్ పెట్టుకో పైసలు పెద్దబావ చిన్నబావ ఇంటికి వచ్చిండు. నువ్వు ఇంటికి రాక చిరనాడు దించి నువ్వు బయట బయట ఎందుకు తిరుగుతావే? వాళ్ళు మాట్లాడకపోతే మేము లేమా? మాతో ఫోన్ చేయాలి, మేము వస్తాము. పెద్దబావలో చూసినా చిన్నబావని చూసినా నేను ఫోన్ చేసినా కళ్ళు కూడా వచ్చినాము. కానీ నువ్వు కూడా ఏమో గడవాలి కానీ ఎత్తుకొని వచ్చేది ఎట్లా వస్తావు? ఎందుకు రాను ఎందుకు రాబా? రా అదే వాళ్ళు వచ్చారు కానీ ఆతో పాటు కలిసి ఉండాలి. వస్తాప్పుడు చేస్తా అయిపో. గౌడ ఉన్నాయి ఎత్తులా రాలే వచ్చేది కానీ రాలే. అల్లులకి ఇతులు లేపు అల్లునా నువ్వు నన్ను రారా రారా రమ్మంటున్నావు. మీ అంతా ఊర్సనాకిరు అయిపోయింది, ఊర్సనాకిరు అయిపోయింది. ఇప్పుడు రమ్మంటు నన్ను అంటున్నావు. చిన్నోళ్ళు వచ్చిర్రు, మీరు వచ్చిర్రు, నువ్వు వచ్చినావు, వదిలొచ్చు, మీ మరదలు కూడా వచ్చింది. మీరు ఊర్సనాకిరు అయిపోయింది. నేను రాను, నాకు పండుగ లేదు ఏం లేదు, నేను రాను. నాకెవరు లేరు. నా మామ నా బొమ్మడిది. మా అమ్మ ఒప్పించిన బొమ్మాడి ఒప్పించిన గిడ మా మామ గిడ నా బొమ్మాడి. తమ్ముడు నువ్వు ఏడాది కొద్దినాము, మనము మామూలు ఇంటికి వచ్చినాము. నీకు పెట్టారు, నాకు పెట్టేది, అందరం సమానే. మనం అందరికి పెడతారు. నేను ఉన్నా కదా, నువ్వు కలిసి నేను చెప్తా, నేను సంప్లాయిస్తా, పోదాం. అలా ఇబ్బంది పెట్టకు మామను. అందరు వచ్చిర్రు, పోదాం, ఇంటికి పోదాం పా. ఇంకా వీడికి ఎవరి కోసం వచ్చినాం రా? నా కోసం వచ్చినాం. పోదాం పా. వాళ్ళు బాధపడుతురు, అత్తమ్మ బాధపడుతుంది. పోదాం మనం ఇంటికి. నువ్వు మాట్లాడతావా? సెట్ చేస్తావా అన్నీ? సరే పోదాం పా. సరే సరే అన్న, వస్తా నువ్వు పెద్దోనిగా నీ మాట మీద వస్తా. సరే నేను కాండి, నీ మాట కాని అంటే వస్తా. నువ్వు పెద్దోని అని నేను ఇంటాను, నువ్వు వస్తా. నేను ఉన్నా కదా అన్నిటికీ, నేను వస్తా, నీ మాట మీద వస్తా. మాట్లాడతా, సెట్ చేస్తా. నన్ను ఒరిసానే నాడు ఇప్పుడు చిన్నగా చూసినా నేను ఉండా. ఏం కళ్ళు అవుతారా మీరు? మా ఊరు కళ్ళు మీరే అవుతుంది దండగా. నీ మాట మీద వస్తా. అయిపోయిందా? కళ్ళు ఉందా? వంపు వంపు గౌడు వంపు. బఠానీలు తెర్రి. కుమార్ బఠానీలు తెప్పి. బడాయిలు చిన్న ఉన్నాయా? బడాయిలు తమ్ముడు మా బావ పెట్టు. బఠానీలు తిననీకి లేదు. ఉన్నాయా బుక్కు? బడాయిలు వచ్చిన తెప్పించిన సామానా అన్న. బఠానీలు బుక్ బఠానీ లేక నాకు తాగు గారు. బడాయిలు బుక్కాను, బడాయిలు బుక్కు సామానా పట్టు కుమారు పట్టు. ఉందా? ఇది కొద్దిగా, ఎందుకంటే మా బావాలకు మంచిగా ఎక్కువగా పోయి జరా బాగా వచ్చి కదా అన్నా. కాలు గట్ట లేపినది ఏమైంది? యాస్ట్ వస్తుంది, కూర్చొని ఇంకే పోదాం. నీకు యాస్ట్ వస్తుంది, నీకు దబ్బునే యాస్ట్ వస్తుంది. ఎప్పుడు ఇంటికి పోదాం? ఇంటి మామ పెట్టి నాడింత ఆడ పెట్టిండ్రు, అందరికి సమానం పెట్టరా అని మాట్లాడుతుంది. నాకు సమాధానం పెడతాను. ఎందుకురా? అలా గౌడు పైసలు నేను ఇస్తా, తావేరు పైసలు నీ ఎన్ని అయినా పైసలు ఇస్తా. మళ్ళీ వస్తా బిడ్డ, మళ్ళీ వద్దా గౌడు, నేను ఇస్తా, భయపడదు. నీ మాట నీ అన్ని నీ మాటలేపు. నీ మాట ఎన్ని చూడలే ఎన్ని చేయలే. ఏమైనా ఎంతసేపు అవుతారు? 3-4 లొట్లుండే ఆయన కూడా కొట్టిరుగా. మరి పైసలు మరి ఎవరు ఇస్తారో? మీరు అందరూ ఒక తిరిగా ఇరు. మరి పైసలు ఏం సంగతో? పైసలు 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 కొడుతారు. 5 పైసలు అయిపోతుంది. మీరు తాగితే ఎవరందరూ వాళ్ళు పోవచ్చే. మరి ఏం ఎడుతురా ఆయన కాని పని. ఆయన ఏమున్నా మాటలతోనే పైన అయిపోయి.
ఇవ్వాలంటే ఎందుకంటే ఇగో మాకు ఫోటో కొట్టద్దు అని ఒక ఎందుకంటే తాగి ఫోటో కొడితే బాగుండదు 550 రూపాయలే సామానా నేనిస్తా ఉన్నాయి ఇవన్నీ వచ్చినట్టేనే ఇచ్చిన పైలు మీరు ఫీల్ కాకుర్రే సిగ్నల్ లేదు నా ఫోన్లో పైసలు బా మేమడే ఫోన్ చేస్తున్నా పట్టుకోరా బా నీ మాట మీద వస్తున్నా నీ మాట మీద వస్తున్నా నా బాడ మీద వస్తున్నా నువ్వా నా పని నువ్వు ఎక్కువ నువ్వు మంచిగా ఏం చేసినా కానీ ఇంటికి పెట్టేటప్పుడు మంచిగా గుండి పెట్టుకో వెనుక ఎక్కువ చిన్నబా నడపంది నువ్వు ఎక్కువ మాట ఎక్కువ వరిస్తేనే ముఖ్య నేను ఏ పండుగ కన్నా వచ్చినా ఏ రోజన్నా నన్ను కొడుతుండు తిడుతుండు అని నేను చెప్పినా మీకు చెప్పలేదు కదా బాగా అవుతుందని నేను చెప్పినా నా మాట మీరు వినిపించుకుంటలేరు వినిపించుకోకండి బాబుకు తెలియదు చెప్పలేదా ఏం లోన్ చేస్తున్నావురా నీకేం తక్కువైంది ఏం లోన్ చేస్తున్నావు అడుగుతలేమంట ఎప్పుడు ఇట్లనే పంపిస్తారు ఆయన అదే అలసిగా తీసుకున్నాను అంటుంది అట్లా కాదు మీకెంత చేసినావు ఆమెకు అంత చేస్తున్నావు ఇంకా ఆమెకే ఇంతో అంతో ఎక్కువ అయింది ఇప్పుడు నీ అదృష్టానికి ఎవరు ఏం చేస్తారు బిడ్డ నువ్వు ఇట్లా బాధపడడం కరెక్ట్ లేదు బాబు నువ్వు నీ వల్లనే నా జీవితం నాశనం అయింది నేను మంచిగా చదువుకుంటానన్న వద్దు వద్దు అని చెప్పి రోజులు మంచిగా లేవని పెళ్లి చేసినావు ఆ తాగుబోతానికి ఇచ్చి పెళ్లి చేసి అంట కట్టినావు వాడు తాగొచ్చి పని చేయడు పాడేయడు నన్ను కొట్టి చంపుతుండు ఒక్క రోజన్నా అడిగింది లేదు మీరు నేను ఏ పండుగ కన్నా వచ్చిన ఇంటికి ఏ రోజన్నా చెప్పినా నేను ఇంట్లో ఇట్లా అని అట్లాని కాదు బిడ్డ చేసినామంటే అందరు చేసినట్టు మేము పెళ్లి చేసినాం అందరు అన్నట్టు పిల్లలు కానీ అందరు లెక్క చేసినాము అక్క సంసారం ఎట్లుంది చెల్లె సంసారం ఎట్లుంది ఇప్పుడు నీవు కూడా ఓపికతో ఇది చేసుకోవాలి మొత్తానికే అట్లా అనుకుంటే ఎట్లా అట్లా కాదు ఇవాళ ఏడాదికో దినం ఇవాళ పండుగకు మీరు అందరు ఉండాలని మరి నిమ్మలంగా ఉందామని వాళ్ళని పిలిచిన మరి నిమ్మలంగా తోలుకొచ్చిండా నన్ను తీసుకురాలేదు కదా కొట్టి తోలుకొచ్చిన అక్కని పిలిచినా మీకు కూడా ఫోన్ చేసినాము ఈ పండుగ అయితే కానీ వచ్చిర్రు కదా వాళ్ళు పెద్దలుడు వచ్చిండు చిన్నలుడు వచ్చిండు వాళ్ళు సంధానిస్తారు కూర్చుండే పెడదాం తిన్నయి తాగిన తర్వాత ఏదన్నా ఉంటే నువ్వు పోయేటప్పుడు అన్ని విధాలు మాట్లాడి నీకేం తక్కువ అయిందో వాళ్ళకి ఏం ఎక్కువ అయిందో మీకు ముగ్గురికి సమానం చేసే బాధ్యత నాది నువ్వు ఊకే ఏడ్చి కలకాల ఏడ్చుడు నువ్వు ఏడ్చుడు మమ్మల్ని ఏడిపించుడు ఊకే అమ్మని బాధ పెట్టుడు నన్ను బాధ పెట్టుడు నీకేం తక్కువ అయిందో వాళ్ళకి ఏం ఎక్కువ అయిందో మీకు ముగ్గురికి సమానం చేసే ఊకొస్తానే ఉన్నా కదా అప్పటి నుంచి ఊకొస్తుంటేనే ఆమె ఏడుస్తుంది మరి నువ్వన్నా ఎప్పుడు మాట్లాడవా అడగవైతివి
ఎందుకు మాట్లాడుతూనే ఉన్నాం కదా, ఎందుకు ఏడ్చేది ఏం లేదు అమ్మా. చెల్లెను మంచిగా సంధానించు, అక్కని మంచిగా చెప్పు బిడ్డ. ఇంకోటి కూడా అమ్మా, ఇంకా కూడా ఆమె అదృష్టం ఏంటంటే ఇప్పుడు చెల్లెకు బిడ్డ పుట్టే నీకు కొడుకు పుట్టే, ఆమెకు అది అన్న అదృష్టానికి లేకపోయా. ఓ పిల్లగాడు ఏదన్నా ఉంటేరా అన్న ఈ బాధ ఉండకపోను ఏమో, అదే ఒకటి ఇదో పరిశాను అదే పరిశాను. ఇక చూపించే తాను చూపెట్టిన పడుతుంది, దావకాలకు గానే కాబట్టి దేవుళ్ళకి గానే బట్టి ఒక్కటి దేవుడు లేడు, తిరగని యాత్ర లేదు, ఇవి అన్ని చేయనే పడుతుంది. దేవుడు లేడు, తిరగని యాత్ర లేదు. ఆ పెద్దతో ఏం బాధ లేదు, చిన్నతో ఏం బాధ లేదు, నీతోని ఇదంతా నరకం అవుతుంది. ఈ నరకం ఇంకా నీకు ఇవన్నీ చేస్తుంటే కూడా నీకు కోపం ఎక్కువ. మేము చేసింది ఏముంది, వాళ్ళకి చేసినట్టు నీకు చేసింది. వాళ్ళ రాత లేక ఆమె రాత లేదా, ఆమె ఏడవ బట్టే చూపిస్తున్నాం కదా, అన్ని చూపిస్తుంటేనే ఇట్లా కాబట్టి మరి ఏం చేయమంటున్నావు? నీకు ఇవాళ సంక్రాంతి పండుగ బిడ్డ, ఏడవ. నువ్వు ఏడ్చేది ఏం లేదు, నువ్వు ఏడ్చేది ఏం లేదు. అమ్మ చెల్లెకి చెప్పు, అక్క నువ్వు పట్టినాడు బిడ్డ, ఏడవకు, నువ్వు ఏడ్చేది ఏం లేదు. ఈ పండుగ మంచిగా చేసుకున్నాం బిడ్డ. ఏదో ఒకటి మాట్లాడండి బాపు, లేకపోతే నేను ఉండను, నేను ఏదో ఒకటి దాగి చచ్చిపోతాను. నువ్వు ఇదిగా నీకు కానీ పెద్ద చేసి పెళ్లి చేయలేదు. నీకు నువ్వు అట్లా కావడం కాదు, నువ్వేదో మేమేదన్నా అయితే మీరేదన్నా చేస్తారని మీ మీద ఆశ. నువ్వు ఇది కావడానికి అమ్ముకున్నాడు, తాగి ఒక్కరోజు ఇంటికాడ పని చేయడు, అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఉన్న బంగారం అమ్ముకున్నాడు, ఇంకేముంది, అందరు ముంగట ఎక్కిరించినట్టు అయింది. సంసారం మంచిగా ఉంది, చెల్లె సంసారం మంచిగా ఉంది, నాదే ఇట్లా అయింది. సరే ఇప్పటి నుంచి అట్లా కాదు, ఏడవకు, ఊకే ఏడవకు, నువ్వు ఏడవకు, మమ్మల్ని ఏడిపియకు, ఊకే ఇట్లా బాధ పెట్టకు. ఊకే నీ గురించే ఆలోచన, వాళ్ళ గురించి ఏ ఆలోచన లేదు. వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. ఆ చిన్న పిల్లగాడు ఏడాది అయింది పెళ్ళి, వాళ్ళు మంచిగా ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. మీరు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురుతో ఆడొక్కడు నీ వేషంకి ఇట్లా వాడు ఇటు వెళ్తే అడిపోతాడు, అటు వెళ్తే ఇటుపోతాడు. ఆ పొరంతో బాధ, వాడు కాలేజీ పోతుండా ఏం చేస్తాడో చెప్తే ఇటు చెప్తే అటు తింటాడు. వానితోనే ఆ బాధ, నీతోనే ఈ బాధ. ఎట్లా బిడ్డ నీ ముగ్గురుతో అడుక్కడు. మీరు ఇంకా నీ బుద్ధి చెప్పాలి, మంచిగా చదువుకోమనాలి, మంచిగా ఇది చేయాలి. గిట్లా అయితే ఎట్లా? నువ్వు ఇంత అంత తెలిసిందానికి అట్లా వద్దు, ఏడవ. ఇవాళ ఈ పండుగ అయితే మంచిగా చేసుకుందాం. సరే బిడ్డ, చెల్లెని మంచిగా చేయరి, నువ్వు కూడా మంచిగా సంపాదించు. అది ఇక వాళ్ళు ఎటు పోయిరో, నేను వాళ్ళకి ఇంత చెడ్డ మంచిగా ఇది చేయాలి కదా. రాకపోయిను వాళ్ళు లోపల ఉన్నారు. పండుగ బిడ్డ సప్పుడు అవుతుంది, వస్తున్నట్టు. అరే అనిల్ బావులు వచ్చినట్టు బావులు వచ్చి నీళ్ళు తీసుకపో. అరే రారా, బావులు వచ్చి నీళ్ళు తీసుకపోయి బాధ. మన బొమ్మడి గారు ఎట్లా ఉన్నాడు కానీ అల్లుళ్ళు వచ్చేసి నడుగు, నీళ్ళు ఇవ్వాలి. ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇంట్లో చదువుడే ఉంటుంది. కడుక్కో ఎందుకు తాత్పరం మేము కడుక్కొస్తాం, సరే బిడ్డ కడుక్కో. పండుగ బిడ్డ మంచిగా చేసుకున్నాము, మంచిగా రాత్రి అత్తమ్మ మీరు వరి కూడా మెల్ల దొరుకుతాం. వచ్చారా బిడ్డ?
ఏదాకా ఇద్దరు ఆకలి కాబట్టి పొద్దు అంటే తిందిరా అనిలు ఎప్పుడు వచ్చిరు బావ అవునారా బాగున్నా ఇప్పుడే వచ్చిర్రా ఎప్పుడు వచ్చిరు ఇప్పుడే వచ్చిందా మంచిగున్నారా అందరూ మంచిగున్నాం అంతా మంచిగున్నాం దా ఇంట్లో ఉందా పోదామా పోదాం ఇక అయ్యా ముగ్గురు అల్లుళ్ళు మంచిగా సంతోషంగా తిని తాగి కూడా కూర్చో అట్లా నేనా అవిగా కూర్చో సరే సరే అయ్యా మీరు చెప్పినాక నేను కూడా కూర్చుంటా. చెప్పు మళ్ళా ఆయన మాటలు బట్టి నేను చేయదు కాదు ఇప్పుడు తింటా ఇప్పుడు తింటా తింటరా నేను తినబావ నాకు అలవాట్లేదు నేను తిన ఎట్లా తినపోతే ఎట్లా తినబావ నాకు అలవాట్లేదు తినపోతే మరి తినమా మేము కూడా తినం మరి మేము కూడా తినం రా లేదు బావ నాకు అలవాట్లేదు అలవాటు ఉంటే తిందరు మీరే తినాలి అయ్యా ఒక మాట ఏంది బిడ్డ వాడు ఎప్పుడు తినలే మీరు అర్థం చేసుకోవాలి అని ఇబ్బంది ఆరో థమ్స్అప్ తాగుతాడు ఇగో నువ్వు ఓపి బిడ్డ థమ్స్అప్ నాకు అలవాట్లేదు బావ నాకు చికెన్ అలవాట్లేదు నేను ఎప్పుడు తినా నాన్ వెజ్ నాకు అలవాట్లేదు హౌస్ తినా నేను ఎప్పుడు తినపోతే పెద్దాలుడా అని ఇబ్బంది పెట్టకూడదు బిడ్డ ఇగో ఈ థమ్స్అప్ వచ్చింది నాకు తెలుసు మటన్ తినడు చికెన్ తినడు కళ్ళు తాగాడు కోడ తాగాడు ఇక ఆయన ఏ తినడు మొత్తం అదే తాగుతున్నాడు నాకు తినొద్దు గిన్నొద్దు ఎమ్మెల్యే ఇక తాగుతుంటుడే తీసుకోరి ఇది తీసుకోరి బిడ్డ తిను తీసుకో తమ్ముడు నేను తీసుకున్నా ఆల్రెడీ నువ్వు తీసుకున్నావు తమ్ముడు నేను తీసుకుంటున్నా తీసుకోరు బిడ్డ తీసుకోరు తీసుకోరు బావ తినరు తీసుకునే మా తమ్ముడు తీసుకోరు బిడ్డ సంక్రాంతికి అల్లుళ్ళు వస్తురు అని ఇది నాటుకోడి కోసం తిను అవా అనిలు తినమంటారు ఆ బాబు మంచిది తినరు బావ తినరు మంచిగా అక్కలు ఎటు పోయిరా ఉన్నారు కూర్చోరి కూర్చోరి అలా థమ్స్అప్ పోయి నువ్వు ఏం చేస్తున్నావు పోయి థమ్స్అప్ పోయి కూర్చోరి బిడ్డ అమ్మ మీరు కూడా కూర్చోరి మీరు కూడా తినండి సంక్రాంతి పండుగకు నేను నా అల్లుళ్ళు తింటున్నారు బిడ్డ సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి నా బిడ్డలు నా అల్లుళ్ళు ఒక ముగ్గురు వచ్చి మనవరాలు నా మనవడు వీళ్ళందరూ వచ్చి పండుగ మంచిగా కట్టుబడి తిని నివరాలు పోతే మాకు సంతోషం అని ఇక మీ అత్త ఊరికే బాధపడబట్టే ఒక్క పండుగ కన్నా ముగ్గురు రారు ఒక్క పండుగ కన్నా ముగ్గురు రారు అని ఊరికే బాధపడుతుంటే సరే అని ఇక పిలిపించి అంత నిమ్మలంగా చేసాం అలా మీరు మంచిగా కట్టుబడి తినరు బిడ్డ ఏది ఏమన్నా ఉండదు తిన్నాక ఏదన్నా ఉంటే సమస్యలు తర్వాత పద్మా పద్మా తిను బిడ్డ తిను 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 ఏడ్చుడు తుడుచుడు ఊరికే సంస్కారం అవా తీసుకోరు బిడ్డ తీసుకో నేను ఎవ్వరు తీసినా అత్తగారి ఇంటికి వచ్చి ఇట్లా బామ్మాడి దగ్గర పోతే అట్లా నాకు అనాథముడికి ఇట్లా ఇప్పుడు అందరు తింటురు నువ్వు తిను రావరుడా నీకు కొర్రాట అనిపిస్తుందా మరి తింటురు అందరు తింటున్నా తినాలి అవ్వతా నేను పారేసుకొని తింటున్నా నీతోడు కూర్చున్నాడు ఎట్లా తింటురు నువ్వు ఎట్లా తింటున్నావు నేను మంచిగా తింటా పారేసుకొని తింటున్నా వాళ్ళు నేనెక్కడే కొడుతురా అదే ఈడిదేలోలా గిన్నె కొడతారు ఇంటికి పోతారా నేను కొడతా వరకు పడుకోమంటే అయిపోయా నువ్వు ఇసుంటావు అని నేను రానని చెప్పి మరి ఎందుకు వచ్చావు మరి ఏమై తిను నీ సిటిజనే మస్తు నీ సిటిజనే మస్తు నేను తింటుంది నువ్వు నవ్వినట్టు అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది
నువ్వు ఎందుకు కొడుతున్నావు? వాళ్ళందరూ ఎట్లా తింటున్నావు, నువ్వు ఎట్లా తింటున్నావు? ఏమన్నా ఏం కొడుతున్నావు? వాళ్ళు ఉరకుండా తింటలేరా? ఇంటికాడ అదే వాళ్ళు ఈడిదే వాళ్ళ లొల్లే ఉంటది మరి. నువ్వేమో అందుకే నీలాంటి రానని చెప్పిన. కాదు తమ్ముడు, చూడు కదా వాళ్ళందరూ ఎట్లా తింటున్నారు, ఆయన ఎట్లా తింటుండ్రు. ఇంత మందిలో నా ఇజ్జత్ తీయనికే ఏమడుతున్నావు? చిరుసిట నీకు చిరుసిట పెడుతున్నావు. నువ్వు మంచిగా ఉన్నా తమ్ముడు. ఆయనతో నువ్వు తిను. నేను తింటున్నా, నువ్వు తినబా. నీ చిరుసిటే వస్తుంది కదా. నీ సిమెంట్ మధ్యలోకి రాకు. అరే బాబు అమ్మ మాట్లాడతారా? నువ్వు తిను, నువ్వు అన్నం తిను. మాట్లాడాలని చూస్తుంది. నువ్వు అంతా రాకు, నువ్వు తింటే తిని బయటకు పోతే బయటకు. చిరుసిట పెడుతున్నా మాట్లాడితే నువ్వు. అయ్యా ఎందుకయ్యా నువ్వు అనవసరంగా నువ్వు నీ ఇంటికి వస్తే నా ఇల్లు నీళ్ళు అని కాదు, ఇది నీళ్ళు కాదా? ఏమంటే ఒరినాడు కానొస్తుందా నీకు? అత్తగారి ఇల్లోటి నీ ఇల్లోటి వద్దు వదిలిపెట్టవద్దు. నీతోటి వాళ్ళు తమ్ముడు ఏమనుకుంటాడు? నిన్న మొన్న పెళ్లి వాళ్ళు ఏడాది నువ్వు నిమ్మలంగా కూడా బిడ్డ. నీకు ఒరినాడు అనిపిస్తుందా? నీకు ఏం కావాలి? నీటికి వస్తే ఒరినాడు అనిపిస్తుంది. ఒరినాడు కానొస్తుందా? ఎందుకు కొడుతున్నావు? తింటా తిను, లేకపోతే బయటకు. పద్మ నీకు నీ కాలు మొత్తం పద్మ నువ్వు సపోర్ట్ చేయకు. ఆ తాగినంతో నువ్వెందుకు కొడతావు? మరి ఎంతగానో తిడుతుండే వాడు. ఏమన్నాడు తమ్ముడు? తమ్ముడి మీదకి రొల్లు పెడతాడు. అరే ఏమన్నా అన్నాడా? ఓ పోడా, నీకేం లేదురా, నువ్వు సపోర్ట్ చేయ కూర్చోక. వాడు తాగేటోడు ఏమన్నా వాని తోటలో పెట్టుకుంటుండు. తినమంటే అక్క తోటలు పెడతాడు. తోటలు తాగే చిన్న బావ తాగాడు, పెద్ద బావ తాగాడు. మా తింటలేరు సపరేట్. నువ్వు చిన్న పోరు రా, వాళ్ళు నీ మీద వద్దు బిడ్డ. తింటారే నేను తింటానే మరి. గంట అనుకుని పెడితే తలకాయ వలుగుతుంది. ఎక్కడ పోయినా ఇజ్జత్ తీసుడే. గంటే కూరల గంట దిగినాడు తిరుగుతున్నావు. ఏందమ్మా రాగు అయ్యా రాగు ఎందుకని ఇప్పుడు నేను ఏమన్నా బాపు ఏమన్నా నన్ను కొడుతుండు చూడు. నాతో మాట్లాడు. ఎందుకు ఎవరు మాట్లాడొద్దు, ఆయన ఒక్కడే మాట్లాడతాడు. వీటినంటే అక్కడ పోతే వాళ్ళని అంటారు. మొత్తం ఎగబడుతున్నావేంది నువ్వు? నేనేమన్నా? నేను వచ్చి నుంచి కూకుంటున్నా. నేను మరి నేనేమన్నా? నీకు వచ్చునా? మేము అందరం తింటాం, నువ్వు సైలెంట్ గా తినాలి మరి కదా. సరైన తినడు పెట్టినా తిను, తిన్నాగా మాట్లాడుకుందాం. తినేతాగా అలవాటు లేదు అని మరి నేను తింటుండు కూర. నువ్వు వచ్చినవాడిని తెచ్చిండు, నీకు తినబుద్ధి మరి అయితే. ఎవరు నేను తెమ్మన్నా? ఆగడ పట్టున్నా. నువ్వు వచ్చినవాడిని మర్యాద తెచ్చిండు. అయితే ఏంది? నువ్వు ఒక్కరు కాదు బిడ్డ. అయ్యా నువ్వు ఒక్కరు కాదు, నువ్వు ఒక్కరు కాదు. జర చెప్పు బిడ్డ. అయ్యా మాట్లాడదాం. తిన్ను ముందుగా తిను. నువ్వు తింటావు కంటే సభలోకి ఇంటికి పోతావు. ఎడిపోతాం రా, తిన్నాక మాట్లాడదాము. నువ్వు కంటే తిన్ను. నువ్వు నాకెదురు వస్తున్నావు ఎలా? నిన్నేం అనలేవాడు, వాళ్ళు బిడ్డ ఆయన వదిలే, నువ్వు తిని నువ్వు పెట్టినాడు వస్తాను ఇంటికి వచ్చి. మరి వీళ్ళు ఎట్లా కూర్చున్నారు, నువ్వు ఎట్లా పెద్ద రూపర్రా వద్దు బిడ్డ, లొల్లి పెట్టకూరి. అయ్యా నువ్వు చెప్పే. అందుకే తాగినవా? ఇక్కడికి వచ్చి తాగిచ్చే దేనికే తాగినవా? ఎవరు సముదాయం ఎవరు సొమ్ము తాగుతున్నా? తెచ్చును అన్న తెచ్చును అన్న తెచ్చు తమ్ముడు తెచ్చును అన్న తెచ్చు తెచ్చున్నా నీ అయ్య తెచ్చున్నా మా అయ్య తెచ్చిందే. నీ అయ్య తెచ్చిందంటే నేను దాపోతుటి. సరే అన్న ఇప్పుడు మనం ఆడ కూర్చున్నప్పుడు దాని గురించి చెప్పే ఎందుకే ఇది ప్రతిసారి పెట్టేటి ఉంటే మాట్లాడదాం రా. నీకు తీసుకో అన్నం పెట్టి బిడ్డ బాలకు పెడుతున్నా. ఆడు చిన్నోడాడు అన్నమే పెద్ద బాగేరా తినబావా పెడుతున్నా. చెప్పింది రాదురా. నువ్వు పేదలే పేదలనే చెప్పిన మాటనా బాగుకి ఊకే ఉన్నదే నా వెచ్చగాడు చాలు కానీ మీ సినిమా పెట్టు పెట్టు తినబావా. ఎప్పుడు తిన్నా నాకా గుడి పోతే నువ్వు పోతావు అటు బాగుకి నీ ముక్కలే వద్దు సూరవై వేసుకో బావా తిను. నాకు వద్దు తినబావా. ఎప్పుడు తిన్నావేమో. నేను తిన్నా పొద్దున దాకా తిన్నా సరిపో వేసుకో బావా. జరంత్రి చికెన్ చోరు పోయి
ఎట్లా చేద్దాం ఎప్పుడు ఇదే లొల్లి ఏమైనా ఎట్లా చేద్దాం పెద్ద ఆమెకు పిల్లలాయే చిన్న ఆమెకు ఆయే మరి ఆమెకు ఏం లేదా ఊకే కొట్టబట్టే తిట్టబట్టే ఊకే పంచాలు పెట్టుకోబట్టే ఎట్లా చేద్దాం మరి ఎట్లా చేద్దామంటే నేనేం చేయాలి ఇంకో పరిసరం అది కాదు చేయాలి కదా ఏదన్నా ఒకటి చేయాలంటే ఇప్పుడు తింపని తీర్థం లేదు మొక్కని దేవుడు లేదు పోయి చెయ్యని బాధలు లేదు ఏం చేద్దాం చెప్పు ఆమె రాత గట్లున్నప్పుడు దానికి నువ్వేం చేస్తావు నేను నీ ఏడుచుడు ఏంది నీళ్ళు మరి అట్లే ఉండనా అట్లనే ఉన్నా అంటే చేసేదైతే చేస్తున్నాం కదా వాళ్ళతో ఆ బాధ నీతో ఈ బాధ ఇదే 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 టెన్షన్ మూవ్ అంటే ఆమె ఏడుతుంటుంది మూవ్ అంటే నీతో లొల్లి మరి ఇంకెక్కడ పోదాం ఇంకేదన్నా మనం చేసేదల్లా చేస్తూనే ఉందాం ఆమె అదృష్టానికి నువ్వేం చేయవు నేనేం చేయాలి ఏం చేద్దాం చెప్పు ఇక నేనేం చేస్తాను అన్నీ నీకే ఎరకనాయి నేనేం చేయాలి ఇంకా ఇప్పుడు ఇవన్నీ నువ్వు బాధ పెడితే నేను ఏం చేయాలి చెప్పు పెద్ద పిల్లగాడు ఆయన ఒక లెక్కతో ఉన్నాడు ఆ పెద్ద పెద్ద ఆమె కూడా లెక్కతోనే ఉంది వాళ్ళకు కొడుకాయ ఆ చిన్న పోరానికి నిన్న మొన్న పెళ్ళి అని చెప్పి ఏం చేద్దాం చెప్పు ఏం చేయాలి ఏం చేయాలి నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు తిరగని యాత్ర లేదు మొక్క దేవుడు లేడు తిప్పది లేదు దాని అదృష్టానికి కాదు కొట్టబట్టే తిట్టబట్టే అన్యాలు పోడు మనం పోయినప్పుడు మంచిగా కాబట్టి ఏం చేద్దాం చెప్పు మంచోడు మనిషి మనిషి మంచిగా ఉన్నాడు మంచోడు అని ఇది చేసి ఇస్తే వాళ్ళు గట్ల కొట్టబట్టి వాడు తాగొచ్చి కొట్టబట్టి అది కొడితే పోయి పొరుగు పోదా ఈ లొల్లి కాబట్టి నేను ఏం చేయాలి చెప్పు ఏం ఆడపోతే వాళ్ళ బాధ ఇంటికి వస్తే నీతో బాధ ఇదే లొల్లి మరి నేను కాదంటున్నా ఎక్కడెక్కడో ఏదో తీసుకోపోతే ఏం చేయాలి చెప్పు ఇంకా చేయాలి లేదు ఏం చేసేదేముంది ఇక వాళ్ళకి మనం ఏం చేస్తాం అసలు ఎట్లుంటే కట్టే జరుగుతుంది ఊకో ఇక ఏడు ఊకోడు కాదు ఊకే అది మర్చిపోయిందని నాకు గుర్తు చేసి నన్ను బాధ నేనేం గుర్తు చేయండి అట్లా కాదు నీకే ఉందా బాధ నాకు లేదా నాకు ఆమె కావాలని లేదా నేను కూడా మస్తు బాధ నేను చేస్తున్నా లేదు బాపు రోజు ఇంటికాడ అదే లొల్లి బయటకు పోయిన అదే రోజు పొద్దుగాల లేవగానే తాగుతాడు తాగి పొద్దుగాల లేచిపోయి తాగేసి వస్తాడు ఇంటికాడ వచ్చి పాలలతో లొల్లి ఇంటికాడ లొల్లి మీ వాళ్ళు ఇది పెట్టిర్రా అది పెట్టిర్రా అని రోజు కొట్టుడు తిట్టుడు పంచాయతీ ఏం పని చేయడా ఏం పని చేయడు తాగుడు తిరుగుడు తెల్లారు లేవగానే తాడ్లల్లో పోతాడు సాయంత్రం కాగానే ఈదుల్లో పోతాడు ఏడుకెళ్ళి వస్తాయి మరి ఆ పైసలు తాగదానికి ఇంకా ఆయనకు తెలియాలి ఏడుకెళ్ళి ఇంట్లో పైసలు తీసుకొని పోతాడు తాగేసి వస్తాడు పుస్తల తాళ్ళు తీసుకుపోయాడు కమ్మలు తీసుకుపోయాడు మా అమ్మగారు పెట్టిన బంగారం అంతా అమ్ముకున్నాడు మొత్తం అమ్మేసిండా ఏం లేదు ఏం సంసారం అంటే పట్టేలేదు తిరుగుడు ఒక్కటి తెలుసు యాలగానే ఇంటికి వచ్చి తింటాడు ఇక పెద్ద మనిషి ఒక ఇట్లుండే ఇక ఆయన మా పెద్దలు ఈయన నడిపాయన పెళ్ళి అయ్యి ఇక ఆమె పెద్ద బిడ్డ ఈయన నడిపాయన చిన్న ఇక ఏముంది పెంచిన కాడికి కథ అయిపోయింది ఇక ఈ ఏడాది పోతున్నాము ఈ సంక్రాంతి పండుగ ఇచ్చి ఈ పొరగాళ్ళు అందరు కలిసి వీళ్ళు చెప్తున్నా నాకు జర మాట్లాడేమో మంచిగా ఉంటాడేమో ఇక వీళ్ళమ్మ ఒకటి పరిచయం వాళ్ళిద్దరు మంచిగా ఉండేది ఆమె మంచిగా వాళ్ళిద్దరు మంచిగా ఉండేది ఆమె మంచిగా ఆమెతో పరిచయం మళ్ళీ ఇంకోటి పెద్ద సమస్య ఏంటంటే ఈ పిల్లగానికి ఏడాది బిడ్డ ఈయనకు బిడ్డ ఆ పెద్ద ఆమెకు కొడుకు ఏముంది ఈ పిల్లలు లేదు పరిచయం ఇక మొక్కని దేవుడు లేడు తిరగని గుడి లేదు ఇక చేయని పూజ లేదు ఇవన్నీ అవుతున్నాయి ఇక ఆ పంచాయతీ వస్తుందిరా అంటే ఇక పొద్దున వేస్తే ఇక ఈ రంగం పోనాడు ఫోన్ చేసి నేను చచ్చిపోతా ఉంటుంది పోనాడు ఫోన్ చేసి నేను రానేదానంటుంది ఇవాళ కూర్చుంటుంది ఇవాళ నేను 10 మందిని ఎవరు అటు ఇటు పోయేటోను ఊకే ఏం పని చెప్పాను తొక్కిట్లుంది ఇవాళ పండుగ కూడా కొట్టేదోళ్ళకి వచ్చిండు బాపు ఏమైంది బిడ్డ నీ బాధ ఏమైంది చెప్పు నా బాధ ఏం లేదే ఎందుకు కొడుతున్నావు ఎందుకు మరి అట్లా వేస్తున్నావు మరి ఎందుకు తాగుతున్నావు ఎందుకు కొడుతున్నావు అని మరి నీకేం బాధ నా తాగుడేంది కొట్టడేముంది వీడికి వస్తే మర్యాద లేదు మర్యాద కుట్రికం నేను ఎందుకు వస్తాను బంగారం అమ్మిన వాట అంత అమ్మిన వాట మొత్తం ఏం లేదట మొత్తం వెళ్ళకుండా అమ్మినకుండా ఏమైనా చేసుకున్నా ఆమె చేసుకున్నా ఎట్లానైంది వీటి కోసం మా కుట్రికం బాగాలేదు మర్యాద బాగాలేదు అంటే 3 రోజుల నుంచి బామ్మారి లేడే బామ్మర్ లేకపోతే నీకు ఏమనిపోదా ఎందుకు అనిపోయా బామ్మారి చిన్నోడా ఎట్లా మీరు పెద్దోళ్ళు సంధాంచుకోవాలి కదా మా చిన్నోడా చిన్న మాట మాట్లాడాలి ఇక అక్కడికి వచ్చినప్పుడు తమ్మినికి బాధ అనిపోయేదా
తమ్ముని బాధ అనిపిదా కోపం రాదా? మరి కోపం వచ్చినప్పుడు బాధ నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. మరి బయట బయట అని చెప్పుకున్నాడు అవసరం చెప్పుకుంటాడు బాధ కదా. చిన్నోడు దగ్గరికి వస్తే మళ్ళీ ఆయన ఏమన్నా అనగలమని ఆయన బాధ. నువ్వు కూడా వెనకేసుకొని పోవని వెనకేసుకోబో. చిన్నపోరాడు నీలక పెద్దోడు అయితేనే బాగుండు. అంబాడుతుండు అంబాడకున్నా చిన్నోడే కదా మీకన్నా చిన్నోడే. ఆమె కూడా మంచిగానే ఉంటది. బామ్మారిని కూడా చెప్తాము. బామ్మారిని కూడా పెద్ద మనిషి లేకపోతే బామ్మారి కూడా బావతో మంచిగా ఉండాలి. బామ్మారిని కూడా చెప్తాం. చూసుకుంటాడు. ఈ నుంచి అన్నా మంచిగా కలిసి ఉండదు. కొట్టకు చెప్తే మంచిగా మీరు చెప్పినట్టుంటే నేను మంచిగా బాగుంటా. కొట్ట ఓ అనిలు తప్పైంది బావ. నాకు ఏదో చిన్న పోరని తెలిసో తెలియకనో ఇది చేసిన అని బావని జర బతిరాడు. రామ్నాథ్ జర బావ తప్పైంది బావ. మళ్ళీ ఎప్పుడు చేయాలి ఇట్లా? సరే చెప్పినట్టు మంచిగా ఉంటా. ఇప్పటికూ నాన్న చెప్పినట్టు వినాలి. అంత మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు. అందరు మంచుకుంటే మీరు మంచుకుంటారు. సరే మంచిది. లేవు అయ్యా మంచిగా ఉంటుంది. అయ్యా నవ్వుతారా మంచిగా కోపం వద్దు ఎందుకు? నవ్వుతురా. అయ్యా నవ్వుతారా మంచిగా కోపం వద్దు ఎందుకు? నవ్వుతురా. కోపం వద్దు. ఏం కోపం వద్దు అమ్మా. నువ్వేం ఫికర్ చేయ. మేము ఉన్నాం మంచిగా అన్ని. అనిలు బాబు సామన్నా చిన్నోనే గిట్లా ఏమో అట్లా మాట్లాడవద్దు బిడ్డ. అయ్యా ఎట్లా పడితే అట్లా మాట్లాడవద్దు. నీకు పండుగ తోలుకొచ్చినావు మంచిగా చేసినప్పుడు మంచిగా ఉంటుంది బిడ్డ. బట్టలు తీసుకొచ్చినావు. నువ్వు భయపడదు. నమస్తే. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కొత్త టీంతో నూతన పరిచయం చేస్తూ మీ ముందరికి సంక్రాంతి అల్లుళ్ళు అనే షార్ట్ ఫిలింతో ముందుకు వచ్చాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.